నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆకస్మికంగా గార్డెన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించిన తిరుపతి పోలీసులు అసాంఘిక కార్యకలాపాలకు తావులేదని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. రౌడీ షీట్లు చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులు మారి జనజీవనంలోకి రావాలని విజ్ఞప్తి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రతి ఒక్క సర్పంచ్ తలెత్తుకొని గౌరవంగా జెండా వందనం చేసే రోజులు వచ్చాయని, స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ఇక నుండి మైనర్ పంచాయతీలకు 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకు 25,000 రూపాయలు నిధులు మంజూరు చేసి గ్రామ పంచాయతీల గౌరవం పెంచిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి తిరుపతి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు తీసుకొని గొప్ప నిర్ణయం పవన్ కళ్యాణ్ తీసుకున్నారని కొనియాడారు. మా ప్రభుత్వం అధికారులు రాగానే పల్లెల రూపురేఖలు మారుస్తాం, పల్లెల భవిష్యత్తు మారుస్తాం, రాష్ట్రాన్ని రూపురేఖలు మారుస్తాం, అభివృద్ధి చేసి చూపిస్తాం అని ఈరోజు గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆధ్వర్యంలో మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకోవాలని ప్రభుత్వాన్ని దగ్గర నుంచి జీవో విడుదల చేశారు. ఇది గర్వించాల్సిన విషయం, ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి గర్వించాల్సిన విషయం. ఎందుకంటే 10,000 రూపాయలు మైనర్ పంచాయతీకి, 25,000 రూపాయలు మేజర్ పంచాయతీలకి సంబరాలు చేసుకోమని చెప్పి వాళ్ళకి శాంక్షన్ చేశారు. ఇప్పుడు మనం ఈ సంవత్సరం ఇంక 2 రోజులు రాబోయే వేడుకల్లో చాలా అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నారు. అంగరంగ వైభవంగా జరగబోతుంది. 10,000, 25,000తో చాలా భోజనాలు పెట్టచ్చు, పిల్లలతో గేమ్స్ ఆడించు, రకరకాల ప్రయత్నించు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి రాజకీయాల్లో ఉన్నప్పుడు, అధికారంలో ఉంటే ఎలా ఉంటుంది అని ప్రజల్ని తెలియజేయడానికే ఈ ఒక నిర్ణయం చూపించారు. ఇది ఒక శాంపుల్ మాత్రమే. ఇంకా పోను పల్లెల్లో పట్టణాల్లో ఆయన తీసుకున్న శాఖలు కానివ్వండి, ప్రతిదీ కూడా అభివృద్ధి తీసుకెళ్ళడానికి పవన్ కళ్యాణ్ కృషి చేస్తారు. ఈ విషయాన్ని ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర దేశ ప్రజలు, ప్రతి పంచాయతీలో ఉన్న ప్రజలు, సర్పంచులు అందరూ తెలుసుకోవాలి. మీకందరికి విముక్తి వచ్చింది. మీరంతా బందీగా ఉండి పేరుకే సర్పంచులు, ఉప సర్పంచులు ఉండి మీ చేతిలో నిధులు లేక మీ ఏదో వచ్చిన నిధులను కూడా వైసీపీ నాయకులు కాజేసి మీలాంటి వారికి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఈరోజు మీకు మంచి భవిష్యత్తు కోసం మీ అందరికి కూడా అవకాశం కల్పించారు. కాబట్టి ఈ సంవత్సరాన్ని మీరందరూ కూడా కళ్యాణ్ గారు ఆశించినట్టు అంగరంగ వైభవంగా జరుపుకుంటారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి తిరుపతి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద నిర్ణయాన్ని ఆయన తీసుకొని ప్రభుత్వం దగ్గర నుంచి ఈ జీవో రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఏ రంగంపేటలో శ్రీ విద్యానికేతన్ 13వ గ్రాడ్యుయేషన్ డే ఎంబీయూ మొదటి స్నాతకోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఎంబీయూ ఛాన్సలర్, సినీ నటుడు మంచు మోహన్ బాబు ఆహ్వానించారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు అభినందనలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోహన్ బాబు యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవంకు రావడం నా అదృష్టమని తెలిపారు. పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి మోహన్ బాబు జీవితం నిదర్శనమని పేర్కొన్నారు. పీజీ టీచర్గా జీవితాన్ని మొదలుపెట్టి స్వర్గం, నరకం సినిమా ద్వారా విలన్గా సినీ రంగ ప్రవేశం చేశారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి పాత్రలలో నటించి ఎన్టీఆర్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు మోహన్ బాబు గడించారని తెలిపారు. సినిమా రంగంలో బిజీగా ఉన్నా కూడా పూర్తి వైరుధ్యం ఉన్న విద్యా వ్యవస్థలో అడుగుపెట్టి స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు తీసుకొచ్చారని తెలిపారు. కేవలం నటుడుగానే కాకుండా అనేక రంగాలలో నైపుణ్యం సాధించి మొదటి స్థానానికి చేరడం గొప్ప విషయమని తెలిపారు. కేవలం వ్యాపారమే కాకుండా 25% ఉచిత విద్యను అందించడం మోహన్ బాబు గొప్పతనం, మంచి హృదయానికి నిదర్శనమని తెలిపారు. సినీ రంగమైన, విద్యారంగమైన సామాజిక బాధ్యతగా ముందుకెళ్తున్నారు. కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్న గ్రాడ్యుయేట్స్ మేధస్సు అందరికీ ఉపయోగపడాలని పేర్కొన్నారు. స్థాయి, హోదా 10 మందికి ఉపయోగపడే విధంగా జీవితాన్ని మలుచుకోవాలని కోరారు. మనం బ్రతుకుతూ 10 మందిని బ్రతికించడం గొప్ప విషయమని, పోటీ ప్రపంచంలో ఎదుటి వారిని ఓడించడం కాకుండా మనసు గెలిచి అద్భుత విజయాలు సాధించాలని తెలిపారు.
మోహన్ బాబు యూనివర్సిటీలో విశాలమైన మానస సరోవరం లాంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలిపారు. ఎన్ని విజయాలు సాధించినా గతాన్ని మర్చిపోకూడదని తెలిపారు. ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి చక్కటి ఉదాహరణ మోహన్ బాబు గారి జీవితం. ఒక స్కూల్లో పీఈటీగా వారి జీవితాన్ని మొదలుపెట్టి సినీ రంగంలో బహుశా నేను అనుకుంటున్నాను, నాకు ఇప్పటికి కూడా గుర్తే స్వర్గం నరకం సినిమాలో ఒక విలన్ క్యారెక్టర్గా ఉన్నటువంటి క్యారెక్టర్ నుంచి హీరో క్యారెక్టర్గా మారేటువంటి ఆ స్థాయి నుంచి తదుపరి క్రమంలో విలన్గా, తదుపరి కార్యక్రమంలో గొప్ప కథానాయకుడిగా, హీరోగా, ఒక గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, సమాజాన్ని నడిపించడానికి ఉపయోగపడేటువంటి ధీరోదాత్తమైనటువంటి పాత్రలో తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళీ అటువంటి క్యారెక్టర్లు వేయడానికి మోహన్ బాబు గారు మాత్రమే అని చెప్పేటువంటి స్థాయికి ఎదిగి అంత బిజీగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి ఆ వృత్తికి పూర్తి వైరుధ్యం ఉన్నటువంటి విద్యా వ్యవస్థని వ్యాప్తి చేయాలని చెప్పి ఆలోచనతో విద్యానికేతన్ ఇక్కడ ప్రారంభించి ఒక స్కూల్ నుంచి యూనివర్సిటీ స్థాయికి తీసుకొచ్చినటువంటి గొప్ప జీవితం మోహన్ బాబు గారు. ఎందుకంటే పట్టుదల ఉంటే ఏమి సాధించలేని చెప్పడానికి ఎందుకంటే ఇంకేం నిదర్శనం కానీ ఉదాహరణ కానీ అవసరం. అందుకే వారి జీవితం కేవలం నటులకే కాదు, జీవితంలో అనేక రంగాల్లో నైపుణ్యం సాధించి తద్వారా మొట్టమొదటి స్థానానికి చేరాలనుకున్నటువంటి వాళ్ళందరికీ మోహన్ బాబు గారి జీవితం ఒక యూనివర్సిటీ లాంటిదని నేను భావిస్తా ఉన్నాను. విద్యారంగానికి సంబంధించిన వ్యవస్థలు పెట్టడం అంటే కేవలం దాంట్లో ఏదో వ్యాపారం చేసుకోవడం ఒకటే కాదు, దానికి భిన్నంగా కనీసం ఒక 25% విద్యార్థులకు ఉచితంగా అడ్మిషన్స్ ఇచ్చి విద్యా బోధన చేయడం అనేది ఒక గొప్ప కార్యక్రమం, నోబెల్ కాజ్. అటువంటి నోబెల్ కాజ్ని యూనివర్సిటీలో ఈ స్కూల్లో వారు స్టార్టింగ్ నుంచి పెట్టుకొని ఇంకా దాని ముందు తీసుకుపోతా ఉన్నారు. కాబట్టి వారు కేవలం సినీ రంగమైనా ఇటు విద్యారంగమైనా కేవలం కమర్షియల్ యాక్టివిటీ ఒకటే కాదు, ఒక సామాజిక బాధ్యత అని చెప్పి ఈరోజు ముందుకు పోతున్నటువంటి వారి కార్యక్రమంలో వారు పిలవగానే తప్పనిసరిగా నేను వస్తాను సార్ అని చెప్పి మరి వేరే కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఇచ్చాను. అనంతరం ఎంబీయూ ఛాన్సలర్ మంచు మోహన్ బాబు మాట్లాడుతూ విద్యాదానం, క్రమశిక్షణ, చదువు, దారి తప్పిన వారిని దారిలో పెట్టేందుకు 32 సంవత్సరాల క్రితం కృషి, పట్టుదలతో విద్యా వ్యవస్థల అడుగు పెట్టడం జరిగిందని తెలిపారు. నేడు యూనివర్సిటీ స్థాయికి చేరుకున్నా. నాకు ఆవేశం, ఎమోషన్ ఎక్కువ. నా తల్లిదండ్రుల ఆశీస్సులతో ఈ స్థాయికి చేరుకోవడం జరిగిందని తెలిపారు. నటుడిగా జన్మించింది దాసరి నారాయణరావు. అన్ని పార్టీలు ఇష్టపడే వ్యక్తి మల్లు భట్టి విక్రమార్క. అందుకే ఆయనను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించడం జరిగిందని తెలిపారు. ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి తర్వాత అదే స్థాయి పంచకట్టతో కనిపించే వ్యక్తి భట్టి విక్రమార్క అని తెలిపారు. 1400 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఘనత భట్టిదని తెలిపారు. చిన్నవాడైనా ఆయనకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు. తల్లి, తండ్రి, దైవం మరిస్తే పుట్టగతులు ఉండవని తెలిపారు. గ్రాడ్యుయేషన్ పట్టాలు పొందిన విద్యార్థులకు అభినందనలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంబీయూ వైస్ ఛాన్సలర్, సినీ నటుడు మంచు విష్ణు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలు బాగుపడాలని దాదాపు 1400 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఘనత తెలంగాణలో ఈయనది. బ్రదర్, మీరు రావడం చాలా ఆనందంగా ఉంది. మీలాంటి ఉన్నతమైన వ్యక్తి, మంచి వ్యక్తి, మంచి హృదయం ఉన్న వ్యక్తి పిలవాలని సంకల్పించుకోవడం, మీరు రావడం అన్నది చాలా సంతోషం. నిన్న నా ఎయిర్పోర్ట్లో కార్యక్రమం లేదు, గవర్నమెంట్ కార్యక్రమం దగ్గర ఎక్కుతాను. అటువంటి వ్యక్తి మన మధ్య ఈరోజు ఉన్నారు. వారికి నా హృదయపూర్వక చిన్నవాడైన ఛాన్సలర్
and executive director, professors, teachers, the boys, gardeners, everybody, they did their job. Once again, especially thanks to all the professors and teachers. Thank you very much, sir. Because your efforts, మీరు యూనివర్సిటీని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యతలు మీ అందరి మీద ఉన్నాయి. టేక్ కేర్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఫ్యామిలీ ఆల్సో. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో టౌన్ డీఎస్పీ ఆధ్వర్యంలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టే లక్ష్యంగా పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో టౌన్ డీఎస్పీ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్లో ఈస్ట్, వెస్ట్, అలిపిరి, యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సిఐ, ఎస్ఐ, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. కార్డన్ సెర్చ్లో భాగంగా ఇంటింటికి వెళ్లి తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో రౌడీ షీటర్లకు, అల్లరి మూకలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. 55 టూ వీలర్లను సీజ్ చేశారు. చాలా అవసరమా? నీ వయసుకు పెన్లాం లేకపోతే బతకొచ్చు. ఈ కాలంలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బతకలేదు. పంపిస్తా. నువ్వే లేవా? వచ్చిందా? తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మునిపిరెడ్డిపల్లిలో నాటు బాంబులు కలకలం సృష్టించింది. నిందితులు బాబు, గజేంద్రలను పాకాల పోలీసులు అదుపులోకి తీసుకుని 26 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మునిపిరెడ్డిపల్లిలో నాటు బాంబులు కలకలం రేపాయి. విద్యుత్ సబ్స్టేషన్ పక్కన ఓ ఇంటిలో 26 నాటు బాంబులు పోలీసులు గుర్తించారు. నాటు బాంబులు స్వాధీనం చేసుకుని నిందితులు బాబు, గజేంద్రలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అడవి పందుల కోసం తయారు చేసుకున్నట్లు నిందితులు చెబుతున్నారు. పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కే బాబు సార్, కే గంగా మణిపేటపల్లి సార్. దేని తీసుకొచ్చినారు? పందులు సార్. ఏం పని చేస్తారు? పందులు మేప. మీ పేరా? గజేంద్ర. మీ నాయన పేరా? వరదరాజు. ఏ ఊరు? మణిపేటపల్లి సార్. దేనికి తీసుకొచ్చినారా? అడవి పందులు. మీరేం పని చేస్తారా? మేము పందులు మేపుతాం. పందులు మేపుతారా? ఎక్కడ? గేట్ కానీ. ఎన్ని ఉన్నాయి భూములు? భూములు ఏడవి? బాగుంది. మేము మీరే చూస్తారా? ఏడా? ఇంటికన్నా. ఇంటికన్నా? ఎన్ని ఉన్నాయి అవి? 25. అవి తీసుకుని మీరు ఏం చేస్తారా? పందులు పడి అడుగు పందులకి. తిరుమల శ్రీవారిని ఉదయం సుప్రభాత సేవలో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులు 2 తెలుగు రాష్ట్రాలపైన ఉండాలని, ప్రపంచంలో ఉన్న తెలుగు వారిపై ఉండాలని స్వామివారిని ప్రార్థించారని అన్నారు. 2 తెలుగు రాష్ట్రాలు ఎటువంటి కరువు కాటకాలు లేకుండా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని చెప్పారు. తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమై ఇక్కడ రావడం జరిగింది. వారి ఆశీస్సులు నిండుగా 2 తెలుగు రాష్ట్రాలపైన, అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరిపైన ఉండాలని, పంటలతో అట్లాగే
పాడి పంటలతో రెండు రాష్ట్రాలు కూడా ఎటువంటి కరువు కాటకాలు లేకుండా సుభిక్షంగా ఉండాలని ఆశీర్వదించవలసిందిగా వారు వేడుకుంటున్నారు. నిలబడన్నా గ్రూప్ నిలబడుతుంది సార్ ఓకేనా? ఈరోజు స్వామివారిని దర్శించుకొని ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన బాగా జరగాలని, స్వామివారి ఆశీస్సులతో ఈ ఆంధ్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు వీరి యొక్క పరిపాలన ఈ రాష్ట్రంతో ఒక ముందుకు తీసుకెళ్లేయాలని, వారికి వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా గోపాలపురం నియోజకవర్గ ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండాలని, వాళ్ళకి ఒక మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఒక ఎమ్మెల్యేగా గెలిపించిన నన్ను వారి యొక్క రుణం తీర్చుకునే విధంగా వాళ్ళకి సేవలు అందించాలని, ఎప్పుడు ఈ నియోజకవర్గానికి, గోపాలపురం నియోజకవర్గానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కానీ తెలుగువారందరికీ ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకోవడం జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ ఈ కామేశ్వరరావు మృతికి మీడియా మిత్రులు, సిపిఎం పార్టీ నాయకులు సంతాపం తెలియజేశారు. కామేష్ గారు వాకాల మండలంలో సిపిఎం పార్టీ సభ్యులు గారు, ప్రజాశక్తి పత్రిక విలేకరి గాను అనేక సంవత్సరాలు పనిచేశారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేకుండా ఈ నెల 6వ తేదీ రాత్రి 11:30 గంటలకు మృతి చెందినట్లు సమాచారం మనకు అందింది. ఆయన లేని లోటు మన పార్టీకి, ప్రజాశక్తికి ఎక్కువ ఉంది. భవిష్యత్తులో ఆయన అలాంటి ఆశయాలను మనందరూ కూడా పుచ్చుకోవడానికి ప్రతి ఒక్కరూ సేవ చేయాలనేసి మన పార్టీని, ప్రజాశక్తిని ముందుకు తీసుకొని పోవడానికి, అదేవిధంగా మన సంఘాలను కూడా ముందుకు తీసుకొని పోవడానికి ఎల్డేజ్ కృషి చేసిన కామేశ్వరరావును మర్చిపోని వ్యక్తిగా మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, కష్టాలు ఇచ్చినా కూడా ధైర్యంగా చిరునవ్వుతో బాధలు కూడా అధిగమించి ముందుకు తీసుకోవడం జరిగింది. మన మాజీ ప్రజాశక్తి విలేకరి, అదేవిధంగా సిపిఎం పార్టీ పాకాల మండల శాఖ
సభ్యులు కామేష్ గారు ఈ నెల 6వ తేదీ రాత్రి చనిపోవడం జరిగింది అనారోగ్యంతో. ఆయన మృతికి ఈరోజు సంతాప సూచకంగా నివాళులర్పిస్తున్నాము. ఆయన గత 10 ఏళ్ళ నుంచి సిపిఎం పార్టీలోనూ అదేవిధంగా విలేకరి కానీ ప్రజాశక్తి విలేకరి కానీ ఉండి అనేక సేవలు అందించారు. ఆయన లోటు లేనిది ఈరోజు తీర్చలేని పరిస్థితి. భవిష్యత్తులో కూడా ఆయన ఆశయాలను కూడా కొనసాగిస్తాం. అదేవిధంగా ఈ సమాజాన్ని మార్పు చేసేదానికి కృతజ్ఞ నిశ్చయంతో పనిచేస్తామనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆకస్మికంగా కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించిన తిరుపతి పోలీసులు. అసాంఘిక కార్యకలాపాలకు తావులేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. రౌడీ షీట్లు, చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులు మారి జనజీవనంలోకి రావాలని విజ్ఞప్తి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.